వెల్కమ్ టు యూటీవీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో సినీ పరిశ్రమకు అందించే నంది అవార్డులు ఆగిపోయాయి. తరువాత ఏపీ, తెలంగాణ సపరేట్ అయ్యాయి. అప్పటి నుంచి సినిమా అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులను ప్రకటించింది. పుష్ప 2 చిత్రంలో నటనకు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా ఎంపిక అయ్యారు. అదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ ఓ ట్వీట్ పెట్టాడు. అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ట్వీట్ లో ఆసక్తికర విషయం ఉంది. ఈ అవార్డు రావడంపై దర్శకుడు సుకుమార్, పుష్ప చిత్ర బృందంపై బన్నీ ప్రశంసలు కురిపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చెప్పాడు తప్ప ఎక్కడా ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించలేదు. దాంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ ఘటన ఎవరూ మర్చిపోలేరు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవటం, తన కొడుకు కోమాలోకి వెళ్లటం జరిగిపోయింది. దాంతో సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు కావటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసిన చెంచలగూడ జైల్లో అల్లు అర్జున్ ఒక రాత్రంతా ఉండాల్సి వచ్చింది. ఒక రోజు జైల్లో అల్లు అర్జున్ ను ఉంచడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్టుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే బన్నీని అరెస్టు చేయించారని కేటీఆర్ సహా చాలా మంది విమర్శించారు. బన్నీ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు బన్నీని పరామర్శించారు. అప్పుడు వారిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ఉన్న చిన్నపిల్లాన్ని వీళ్లు పరామర్శించారా అని ప్రశ్నించారు. బన్నీ మీద రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఘాటుగానే స్పందించారు. బన్నీకి కాలు పోయిందా, కన్ను పోయిందా అంటూ సెటైర్లు వేశారు. బన్నీని ఎందుకు పరామర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే అదంతా గతం. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ కి గద్దర్ అవార్డును ప్రకటించింది. దాంతో ఇప్పుడు ఏం జరగబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బన్నీకి అవార్డు ఇవ్వడంతో అతని పట్ల ద్వేషం గానీ వ్యతిరేకత కానీ లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్లు అయింది. పుష్ప 2 సినిమాలో పాట పాడిన శ్రేయా ఘోషల్ ను ఉత్తమ గాయని పురస్కారం వరించింది. రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే వేదిక మీదకు త్వరలో రాబోతున్నారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బన్నీ అరెస్టు నేపథ్యంలో వీళ్ళిద్దరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
గద్దర్ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ప్రధాన పాత్ర. అవార్డులకు గ్రహీతల పేర్లు సూచించింది ఆయనే అన్న టాక్ నడుస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో పురస్కార గ్రహీతలకు జ్ఞాపికలు ఇవ్వబోతున్నారు. సాధారణంగా అవార్డులు సీఎంలే ఇస్తారు. ఉత్తమ నటుడికి అవార్డు ఆయనతో ఇప్పించే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ ఘటన, బన్నీ అరెస్టు, తదనంతర పరిణామాల తర్వాత రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే వేది మీదకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ లో వస్తారని ఊహించవచ్చు. బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ 2 ప్రొడ్యూస్ చేసిన ఆయకు మరో అవార్డు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఓయూ జేఏసీ పేరిట కొందరు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అయినా అల్లు అర్జున్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.